గుంపులో పక్కన సార్ అన్న ఎస్ఐ సార్ రాలేదని అడుగుతాను అడగండి. నా అన్న గ్యాప్ ఇవ్వండి అన్న. దగ్గిపోతే అన్నా సార్ మీరంతా సహకరించాలా మంచి పనికి పంచాయతీ మాకు 60 ఏళ్ళ పరిచయాలు పుట్టలేదు. ఒక బంధుత్వం మాకు. మేము ఒక అన్నా తమ్ముళ్ళుగా ఆ రోజు నుంచి ఉన్నాం, ఈ రోజు ఉన్నాము. అన్న ఈరోజు ఒక మాట చెప్పడం, మేమందరూ రావడం, ఈ రోడ్డు వచ్చి ప్రజల కోసం అన్న నాకు ఫోన్ చేయడం, ఇదంతా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మా బంధం ఎట్లా ఉంది అట్లా ఈ రోడ్డు కూడా అట్లే సాగుతుంది. తప్పకుండా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా నారాయణ స్వామి గారు, అదేవిధంగా మంజునాథ్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, నాగేష్ గారు, జయన్న గారు, రాజేష్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అదే మా తరఫున మా నాయకులు వచ్చిన శ్రీనివాసులు, సీనన్న గారు, మళ్ళా గోపాల్ రెడ్డి గారు, మళ్ళా మా జీవి నాయుడు, మా దొర, మా గురు, అదే ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. పేరు సీనన్న, ఆనంద్ రెడ్డి అన్న మా సర్పంచ్, అదేవిధంగా కమలామారి కృష్ణన్న, అదేవిధంగా ఈశ్వర, అదేవిధంగా మా కాంట్రాక్టర్ కమ్ శివానాయుడు అన్నింటిలో ఉంటాడు. అదేవిధంగా మా వేణన్న, ఇంకా మా నాయకులు చాలామంది, వివిధ ఫారెస్ట్, పంచాయతీరాజ్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా మండల అధికారులు అందరూ ఎవరు వచ్చారు. ముఖ్యంగా ఈ మన రాయలపాడు మరియు మదనపల్లి మండల నాయకులకి అందరికీ పేరు పేరున ఈరోజు వాస్తవానికి ఈరోజు నడిచి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, చాలామంది ఎవరైతే బంధుత్వాలు ముటుకుపల్లి, ముదుముడుగు ఈ సరౌండింగ్ నుంచి ఉన్నాయో, అదే మన మిట్టమరి, కోళ్లబైలు పరిసర ప్రాంతాల నుంచి బంధుత్వాలు ఉన్నాయో, చాలా కష్టాలు పడినారు. ఇప్పుడే నేను నడిచి రావడానికి వర్షాకాలం ఏం లేదు. అదే వర్షాకాలంలో ఉంటే మూగ జీవాలు కూడా ఆ రోడ్లో నడవలేవు, జారిపోతాయి. అందుకోసం ఒకసారి చూసిన తర్వాత ఇది రోడ్ చాలా మంచి రోడ్డు. వాస్తవం చెప్పాలంటే ఇంటర్ స్టేట్ లింక్ రోడ్ అవుతుంది. ఇంటర్ స్టేట్ రింగ్ రోడ్ అయినప్పుడు ఈ రోడ్డు చాలా అవసరం ఉంది. తప్పకుండా మేము అన్నగారు ఇద్దరు మాట్లాడుకొని దీనికి తప్పకుండా ప్రజల కోసం మా కిట్టన్న కూడా వచ్చినారు, రమణన్న ఉన్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. దాదాపు ఒక 2 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే మన రోడ్ ఉందో మా ఆంధ్ర ప్రపోర్షనేట్ ఒక 4-4.5 కోటి రూపాయలు అవుతుంది. అది ఎంతైనా కూడా కానీ తప్పకుండా రోడ్ ఇస్తాము. ఫస్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంటాము. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని చీఫ్ కన్జర్వేటర్తో ఇప్పుడే నేను రిటర్న్ పొందాన్ని మంత్రి గారితో మాట్లాడతాను. మంత్రి గారితో మాట్లాడి ఒక ప్రపోజల్ తయారు చేసి తక్షణం దానికి శాంక్షన్ ఇచ్చి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈజీఎస్ లింకప్ కూడా ఇప్పుడు ఫారెస్ట్కి వచ్చింది. మేము ఎన్ఆర్ఈజీఎస్ లింకప్ ఫారెస్ట్కి చేస్తూ ఏదో ఒక రూపంగా మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇస్తాము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన మిట్టమరి, కోళ్లబెల్లి అంతా 12 కోట్లతో ఆ ఏరియాకి రోడ్లే లేవు. ఆ రోడ్లు ఆ రోజు ఇచ్చాము. ఈరోజు ఈ రోడ్ చూసిన తర్వాత ఇది చాలా అవసరము. పెద్దలు మా అన్నగారు కూడా చెప్పారు, ఇంకా మా పైన మా ప్రజలు చెప్పారు. ఇంకా వీళ్ళందరి మాట నేను లేదని చెప్పకుండా తప్పకుండా చేసే బాధ్యత మాది.
తప్పకుండా ఈ రోడ్డు వలన ఏమవుతుందంటే మన ఆంధ్రాకి అదే శ్రీనివాసపురం కాన్స్టిట్యున్సీకి ఇంకా కర్ణాటకకి ఇంకా బంధుత్వము ఇంకా సౌకర్యం పెరుగుతుంది తప్పకుండా మనకి. ఎందుకంటే మదనపల్లికి వచ్చి రాష్ట్ర రాజధాని విజయవాడ ఉంది, కాకపోతే తెల్లారు లేస్తే మనుషులు ఏం అవసరం ఉన్నా ఫస్ట్ బెంగళూరు పోతారు. ఎందుకంటే పక్కనే రాష్ట్ర రాజధాని ఉంది. ఆ విధంగా అన్ని విధాలుగా మన మదనపల్లి వాళ్ళు బెంగళూరు పైన చాలా డిపెండెన్సీ ఉంది. అవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఈ రోడ్డు కూడా చాలా అవసరం ఉంది. మన ఐక్యత కోసం తప్పకుండా ఈ రోడ్డు ఇవ్వాల్సిందే. మనమందరం కలిసి ఉండాల్సి కోసం ఈ రోడ్డు ఇస్తా ఉన్నామని చెప్పి సభాముఖంగా